హాయ్ ఫ్రెండ్స్. ప్రతి మనిషి తన జీవితంలో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాడు. కానీ ఒక పెద్ద తప్పు మాత్రం తను చేస్తున్నామని చాలామంది గ్రహించరు. అది తనలో ఉన్న శక్తిని వృధా చేసుకోవటమే. తన టాలెంట్ని, తన తెలివితేటల్ని, దేవుడు తనకిచ్చిన అవకాశాల్ని సరిగ్గా వాడుకోకపోవటమే. ఇది ఒక సాధారణమైన తప్పు కాదు. ఇది మనకు, మన జీవితానికి మనం చేసుకున్నటువంటి పెద్ద అపరాధం. ఎందరో మనుషులు తమలోని అద్భుతమైన ప్రతిభను గుర్తించకుండానే జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు, సమయం లేదు నాకు, అవకాశాలు రాలేదు, పరిస్థితులు కలిసి రాలేదు అని. కానీ నిజం చెప్పాలంటే సమయం లేదని చెప్పేవాళ్ళు రోజుల తరబడి, గంటల తరబడి ఫోన్లలో గడిపేవారే లేదా టీవీ ముందు కూర్చునేవారే కదా. అవకాశం రాలేదని చెప్పేవారు ప్రయత్నించకపోవటమే కదా. వాళ్ళు ప్రయత్నించకుండా మానేసిన వారే కదా. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక శక్తినిచ్చాడు. ఎవరికైనా మాట్లాడే శక్తి ఉంటుంది, ఎవరికైనా రాసే శక్తి ఉంటుంది, ఎవరికైనా నడిపించే శక్తి ఉంటుంది, ఒకళ్ళకి ప్రేరణ ఇచ్చే శక్తి ఉంటుంది. కానీ మనం ఆ శక్తిని సోమరితనం వల్ల, ఆత్మవిశ్వాసం లేకపోవటం వల్ల, ఆత్మ న్యూనత వల్ల, భయం వల్ల వృధా చేస్తే అది మనకు మనమే చేసుకున్న తీరని అన్యాయం అవుతుంది. ఒక తండ్రి తన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును ఇవ్వడానికి శ్రమించకపోతే, ఒక యువకుడు తన సమయాన్ని వృధా చేసుకొని తన ప్రతిభకు సరిగ్గా పట్టం కట్టుకోలేకపోతే, అవకాశాలను వదిలేసుకుంటూ ఉంటే, ఇదంతా ఒక తప్పు, అపరాధం. చేయగలిగిన మంచి పనిని చేయలేకపోవడం, తప్పులు చేసిన దానికంటే చేయగలిగిన మంచిని చేయకపోవడం వల్లే ఎక్కువ పశ్చాత్తాపం మనకు కలుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఒకరోజు మనం వెనక్కు తిరిగి చూసుకున్నప్పుడు, నేను మరింతగా ప్రయత్నించి ఉండాల్సింది, లేదా నా టాలెంట్ని ఇంకా బాగా వాడి ఉండాల్సింది, నా కుటుంబానికి ఇంకొంచెం సంతోషాన్ని, సౌకర్యాల్ని ఇచ్చి ఉండాల్సింది అని అనిపిస్తే మనసులో ఒక మౌనమైనటువంటి బాధ మిగిలిపోతుంది. కాబట్టి నేడు మీకు ఒక సవాల్ విసురుతున్నాను, ఒక ఛాలెంజ్. మీ లోపల ఉన్న శక్తిని మేల్కొల్పండి, మీ టాలెంట్కి విలువనివ్వండి, మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. బికాస్ ఎ మ్యాన్ ఈజ్ గిల్టీ ఆఫ్ ఆల్ ది గుడ్ దట్ హీ డిడ్ నాట్ డూ. చేయండి మై డియర్ ఫ్రెండ్స్. డూ మ్యాక్సిమం యూజ్ చేసుకోండి, మీ టాలెంట్ని యూజ్ చేసుకోండి, మీ శక్తియుక్తిని యూజ్ చేసుకోండి, పైకి రండి.